ప్రైజ్ ద లార్డ్. జనవరి 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దుఃఖము తెలియని వారు ఎవ్వరూ ఉండరు. మానవ జీవితం ఏడ్పుతోనే ప్రారంభమవుతుంది. పుట్టగానే ఏడుస్తాం, చనిపోయిన తర్వాత అందరినీ ఏడిపిస్తాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దుఃఖకరమైన పరిస్థితులు మనల్ని తల్లడింప చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసే తప్పుల వలన కన్నీటిని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు అనవసరమైన కారణాలను బట్టి దుఃఖాన్ని తెచ్చుకుంటాం. దేవుడు తన బిడ్డలకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, దుఃఖ దినములు సమాప్తమైనవి అని చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా దుఃఖముతో, కన్నీటితో, రోదనముతో కొనసాగుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకున్న అంగలార్పును నాట్యముగా మారుస్తానని చెప్తున్నాడు. ఆయనను స్తుతించటానికి, ఆయనను కీర్తించటానికి ఖచ్చితంగా ఎన్నో కారణాలు దేవుడు మనకిస్తాడు. గత కాలం అంతా కన్నీటితోనే గడిపాను, ఆనందం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో కావచ్చు, ఆర్థిక విషయాలను బట్టి కానీ, అనారోగ్యాన్ని బట్టి కానీ చాలా దుఃఖ సమయాలను గడిపానని వాపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. ఈ వాగ్దానం నీకోసమే. రానున్న రోజుల్లో దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మార్చిపోతున్నాడు. ప్రభువు నిన్ను నాట్యం ఆడే స్థితిలోనికి, అంటే ఆనందించే స్థితిలోనికి నిన్ను తేబోతున్నాడు. అంటే నీ స్థితిని బాగు చేస్తాడని అర్థం. ఈ వాగ్దానాన్ని నమ్ము. నీ దుఃఖాన్ని తుడిచే దేవుడు, నిన్ను అర్థం చేసుకునే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ బాధ, ఏ దుఃఖం నిన్ను పీడించుకొని తింటుందో వాటి నుండి విడుదలనిచ్చి గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.